ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. వరల్డ్ నర్సెస్ డే పురస్కరించుకొని ఈరోజు మెడికవర్ హాస్పిటల్లో నర్సెస్ అంతా ఆనందంగా గడుపుతున్నారు. అయితే ప్రధానంగా ఒక పేషెంట్ తన ఆపదలో వస్తే తను ఆపద నుంచి కోలుకొని ఇంటికి వెళ్ళేంత వరకు ఎంతో సర్వీస్ చేస్తారు ఈ నర్సులు. అయితే దీనికి సంబంధించి ఈరోజు వరల్డ్ నర్సెస్ డే పురస్కరించుకోవడం నిజంగా మేము సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి మనతో పాటు మెడికవర్ హాస్పిటల్ సంబంధించి నర్సులు అయితే మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, వరల్డ్ నర్సెస్ డే పురస్కరించుకొని ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం. నా పేరు భాగ్య. మెడికవర్ హాస్పిటల్లో నేను నర్సింగ్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే. ఈ ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఆవిడ తను బర్త్ దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇంటర్నేషనల్ నర్సెస్ డే May 12th. నర్స్ అనేది హాస్పిటల్కి వెన్నెముక లాంటిది. ఎలా అయితే మానవుడి శరీరంలో వెన్నెముక లేకపోతే కూర్చోలేరు, నడవలేరు, ఎలా అయితే ఉంటుందో అలాగే నర్స్ అనే వ్యక్తి హాస్పిటల్కి వెన్నెముక లాంటిది. ఎందుకంటే 24/7 మార్నింగ్ కానివ్వండి, ఆఫ్టర్నూన్, నైట్, ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ నర్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద హాస్పిటల్. దట్ ఈస్ వాట్ నర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హాస్పిటల్. థ్యాంక్ యూ. మేడం, నర్సులు నిజంగా చాలామంది నర్సు సర్వీస్ చేయాలి, నర్స్ కింద రావాలి అని చెప్పి చాలామంది కోరుకుంటారు. వచ్చి మీ ప్రొఫెషన్లో మీరు సాటిస్ఫై అయ్యారా? ఏం చెప్తారు మీరు? Hello. As we are working as a nurses, it's a pleasure to work, and I am the most senior in Medicover Hospital, I am telling you, in Vizag. So this is the nice experience. We can be with the patients and share all the things, and whatever the situation the patient comes, to take care of them very politely and very sincerely and very dedicatedly. We are doing the service, and we are giving the nice patient care also here, and we are really appreciate all the nurses what the service they are giving in the hospitals. And we are, especially you people can understand, in corona also we are the best people to keep the world safe. Thank you very much. మేడం చెప్పండి, ఈరోజు ఈ నర్స్ డే పురస్కరించుకొని సెలబ్రేట్ చేసుకోవడం ఎలా ఉంది మీకు? చాలా ఆనందంగా ఉందండి. ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే అందరం కలిసి నర్సెస్ డే అనేది మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సో ఇయర్ మొత్తం మేము పేషెంట్స్కి ఏదైతే మేము కేర్ ఇస్తూ ఉంటామో ఆ కేర్ ఇచ్చిన పేషెంట్ ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మేము ఇచ్చే సర్వీసెస్కి పేషెంట్ మాకు ఇచ్చే ఫీడ్బ్యాక్తోని మా సాటిస్ఫాక్షన్ అనేది ఆ విధంగా మాకు ఉంటుంది. సో ఈ రోజు అయితే మాకు నిజంగా హ్యాపీ డే. ఇయర్లీ వన్స్ మేము సెలబ్రేట్ చేసుకోవడానికి మేమందరం చాలా ముందుకు వస్తూ ఉంటాము. ఎన్నో ప్రొఫెషన్స్, చాలామంది ఎన్నో ప్రొఫెషన్స్ ఎంచుకుంటారు, కానీ మీరు ఎస్పెషల్లీ నర్స్ ప్రొఫెషన్ ఎంచుకొని మీరు హ్యాపీగా చేస్తుంటుంటారు మీ ప్రొఫెషన్. ఏం చెప్తారు మీరు? నర్సింగ్ ప్రొఫెషన్ అనేది చాలా అందరూ నార్మల్గా అయితే నర్సింగ్ అనేసరికి ఎవరు ముందుకు రారండి. కానీ నర్సింగ్ వన్స్ మన ఈ ప్రొఫెషన్లోకి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా మనకి ఆ ఎంజాయ్మెంట్ అనేది తెలుస్తుంది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ లక్ష్మీ కొండమ్మ, గైనకాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్. ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా నర్సెస్ అందరికీ, మెడికవరే కాకుండా మొత్తం భూమి మీద ఎంతమంది నర్సింగ్ ఫెరాటర్నిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటర్నేషనల్ నర్సెస్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే దే ఆర్ నథింగ్ డిఫరెంట్. మా డాక్టర్స్ ఎంత ఎఫర్ట్ పెడతామో అంతకంటే 1000 రెట్లు ఎఫర్ట్ వాళ్ళు పేషెంట్ కేర్లో పెడుతూ ఉంటారు. సో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎంతగానో, అంటే వాళ్ళ చేసే సర్వీసెస్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎక్కడున్నప్పటికీ కూడా చిన్న ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి హాస్పిటల్లో పెద్ద పెద్ద సర్జరీలకు అసిస్ట్ చేసే నర్సెస్ వరకు కూడా అందరూ కూడా దే ఆర్ వెరీ టాలెంటెడ్. దే ఆర్ వెరీ, అంటే వాళ్ళు స్కిల్ బేసే కాకుండా వాళ్ళు ఇమోషనల్గా వాళ్ళు సాక్రిఫైస్ చేసి టైం వెచ్చించి ఎంతగానో కష్టపడతారు. అంటే మనస వాచ కర్మణ అంటారు కదా, అట్టి విధంగా వాళ్ళ లైఫ్ అంతా కూడా వెచ్చించి కష్టపడుతూ ఉంటారు. ఇంటి దగ్గర పని చేసుకుని, పనిపాట్లు చూసుకుని, పిల్లల్ని పెంచుకుని మళ్ళీ హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి ఇంకో థాట్ ఉండదు. ద ఓన్లీ థాట్ దే హ్యావ్ ఈజ్ పేషెంట్ కేర్. ఓకే, డాక్టర్ చెప్పినట్టు తూచా తప్పకుండా చక్కగా ఆ పేషెంట్స్కి కన్వే చేయడం, ఆ పేషెంట్కి కావాల్సిన కేర్, అంటే వాళ్ళ సోషల్ వాళ్ళ ఫిజికల్, సైకలాజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ కూడా వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. సో ఈ సిస్టర్స్ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్ ద సేమ్ టైం వాళ్ళందరూ ఈరోజు చక్కగా ఎంజాయ్ చేయాలని మనసారా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. మేడం చెప్పండి, ఈ నర్స్ పురస్కరించుకొని నిజంగా మీరు చేసే జాబ్లో మీకు సాటిస్ఫాక్షన్, మీ ఆనందం ఉందంటారా? ఏం చెప్తారు? ఈ నర్స్ ప్రొఫెషన్లో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏంటంటే ఒక డాక్టరు
వచ్చి 5 మినిట్స్ ఆర్డర్ రాసి వెళ్ళిపోతారు. కానీ 24/7 నర్సే బెడ్ సైడ్ ఉండి సేవలను అందించి ఎంతో తన స్ట్రెంత్ కూడా వెచ్చించి పేషెంట్కి కేర్ ఇవ్వడానికి 24/7 తను అవైలబుల్గా ఉంటుంది. సో ఈ ప్రొఫెషన్ చాలా పేషెన్స్తో ఉంటుంది కాబట్టి మేమందరం ఈ ప్రొఫెషన్లో జాయిన్ అయినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో డెడికేటెడ్గా వర్క్ చేస్తూ ఒక ఇంటర్నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని స్ఫూర్తిదాయకంగా సేవలను ఇచ్చేది నర్సింగ్ అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేడం చెప్పండి, నన్ను ఇంటర్నేషనల్ నర్సెస్ డే గురించి ఏం చెప్తారు మీరు? Nurse are the heart of the hospital, doctors are the brain of the hospitals. How the heart will work as a throughout the body blood pumping, and how the nerve is working as a getting signals from all over the hospitals. So be a proud nurse is a very good job to work in the patient safety. Thank you so much. ఇది ప్రధానంగా మాకు చాలా ఎక్స్పీరియన్స్తో కూడుకున్న మేము ఎప్పటి నుంచో ఈ నర్సెస్ జాబ్ అయితే చేస్తున్నాం. నిజంగా మే 12 అయితే ఈ వరల్డ్ నర్సెస్ డే పురస్కరించుకొని మేమంతా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం, ప్రధానంగా మేము ఈ ప్రొఫెషన్లో ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే చాలామందికి సర్వీస్ చేసుకునే అవకాశం అయితే మాకు వచ్చింది. నిజంగా కోవిడ్ లాంటి ఎన్నో క్రిటికల్ సమయంలో కూడా మేము మంచి సర్వీసెస్ ఇచ్చాం. నిజంగా మా ప్రొఫెషన్లో మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. నిజంగా మాకంటూ ఒక రోజు ఉంది, అది మే 12 మేము సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి మెడికవర్ హాస్పిటల్ సంబంధించిన నర్సులు అయితే మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ RTV, మెడికవర్ హాస్పిటల్ నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.